Very good evening. This is Srinivas working as a school assistant. My subject is physical science. After long gap, I have come back again to strengthen my voice. How we are going to introduce any one of the languages in our educational institutions. If I had been grown in any one of the place where the language of English is being spoken, definitely I could speak the concept of English language so well, even though it was not my mother language. How could it be possible? ఇక్కడ పాయింట్ మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నాకు ఊహ తెలియనప్పుడే నన్ను తీసుకువెళ్ళి ఇంగ్లీషు భాష మాట్లాడుతూ ఉండేటువంటి ప్రాంతంలో వదిలేస్తే అక్కడ గ్రామర్ అనేటువంటి పదము తెలియకపోయినా ఇంగ్లీషు భాషని అంటే చదవడం అనేటువంటిది రాకపోయినా వ్రాయడం అనేటువంటిది రాకపోయినా ఇంగ్లీషు భాషనే మాట్లాడగలిగేటటువంటి జ్ఞానం అనేటువంటిది నాకు వచ్చేస్తుంది. నేను ఇంగ్లీష్ అనేటువంటిది మాట్లాడగలుగుతాను. మరి అటువంటి జ్ఞానశక్తి కలిగి ఉండేటువంటి నా బ్రెయిన్కి నాకు ఊహ వచ్చిన తర్వాత నన్ను తీసుకువెళ్ళి ఒక పాఠశాలలో జాయిన్ చేస్తే నేను ఇన్ని సంవత్సరాలు చదివిన తర్వాత కూడా ఆ భాషని మాట్లాడగలగలేకపోవడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను సార్. ఈచ్ అండ్ ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్ ఆల్సో హ్యాస్ బిన్ కన్సిడర్డ్ యాజ్ an intelligent guys. Each and every IAS officer also had been studying English. Here Hindi. Let me take Hindi. Each and every IAS officer also had been learning Hindi as one of the subject in his educational period from 6th class to 10th class. ఓకే, సో ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హిందీ అనేటువంటి ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా చదివి ఉండి ఉంటారు. నా ప్రశ్న ఏంటండి అంటే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ యొక్క హిందీ భాషను మాట్లాడగలుగుతున్నారు? ఇక్కడ నా ప్రశ్న ఏంటండి అంటే తెలివైన వాళ్ళగా చెప్పుకునేటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళే 5 సంవత్సరాల పాటు విద్యాలయాల్లో బోధించినటువంటి ఒక భాషని మాట్లాడగలగలేకపోతే వాళ్ళని తెలివైన వాళ్ళగా మనం పరిగణించవచ్చా? ఇక్కడ ఇంకొక రకంగా కూడా చెప్తాను చూడండి సార్. వాళ్ళు తెలివైన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి భాషను మనం పరిచయం చేసేటువంటి విధానం అనేటువంటిది కరెక్ట్గా ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్ ఆల్సో హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఇంటెలిజెంట్ గైస్ బికాస్ ఆఫ్ దే హ్యాడ్ గాట్ సచ్ అన్ ఆనర్. వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్స్ కాగలిగారు. మరి వాళ్ళకి 5 సంవత్సరాలు బోధించినటువంటి ఒక భాషను ఎందుకు మాట్లాడగలగలేకపోయారు అంటే వాళ్ళకు కూడా మాట్లాడగలిగేటువంటి విధానంలో మనం ఆ భాషని మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఉన్నాం కాబట్టి. మరి సామాన్యుడి సంగతి ఏంటి సార్? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటండి అంటే ఒక భాషను మాట్లాడగలగాలి అంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ దీస్ టూ ఆర్ ఎనఫ్ సార్. ప్రపంచంలో తీసుకున్నటువంటి ఏ పిల్లవాడైనా సరే 2 సంవత్సరాల వయసులో వాడి యొక్క మాతృభాషని మాట్లాడగలుగుతున్నాడు. ఎలా? వాటికి చదవడం రాదు, వ్రాయడం రాదు, గ్రామర్ అనే పదం కూడా తెలియదు, అయినా ఆ భాషని మాట్లాడగలుగుతున్నాడు. అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటండి అంటే ఒక భాషని మాట్లాడగలగడానికి గ్రామర్ కానీ చదవడం రావాల్సిన అవసరము కానీ వ్రాయడం నేర్చుకోవాల్సిన అవసరము కానీ లేదు. ఓకే, మరి లిజనింగ్ అండ్ స్పీకింగ్ మాత్రమే అవసరమయ్యి ఒక భాషను మాట్లాడగలిగేటటువంటి అవకాశం ఉండగలిగినప్పుడు మనము పాఠశాలలో రీడింగ్తో పాటు రైటింగ్ కూడా నేర్పుతున్నాం. అది కూడా కొన్ని సంవత్సరాల పాటు నేర్పుతున్నాం.
అయినా కూడా తెలివైనటువంటి వాళ్ళు కూడా ఆ భాషను మాట్లాడగలగలేకపోతున్నారు. అంటే మనము భాషని పరిచయం చేసేటువంటి విధానంలో ఏదో ఒక లోపము ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించి తీరాల్సిందే. ఒక సామాన్యుడు, ఒక సామాన్య శాస్త్ర అధ్యాపకుడు, ఒక తెలుగువాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశాన్ని ఇప్పించండి అని అడగడం అనేటువంటిది ఒక సామాన్యమైన విషయం కానే కాదు సార్. ఖచ్చితంగా మనం ఒక భాషను ఇంట్రడ్యూస్ చేసేటువంటి విధానంలో లోపం అనేటువంటిది ఉన్నది. ఆ లోపము ఏమిటి, ఒక భాషను ఎలా మనం పరిచయం చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేయగలగడానికే నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా మరొక్క మారు హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. నా యొక్క తదుపరి వీడియోల్లో చాలా చాలా విలువైనటువంటి విషయాన్ని ఈ యొక్క సొసైటీకి అందించబోతున్నాను సార్. నో డౌట్ అబౌట్ ఇట్ సార్. ప్రతి వ్యక్తి కూడా మనం ఏ భాషనైతే మనం పరిచయం చేస్తున్నామో ఆ భాషను ముందుగా మాట్లాడగలగడమే వస్తుంది. అలా మాట్లాడగలిగేలా మన భాషను బోధించాలి. వాటికి చదవడం రాకపోయినా పర్వాలేదు, వ్రాయడం రాకపోయినా పర్వాలేదు, కానీ భాషను మాట్లాడగలగడం ఖచ్చితంగా వస్తుంది. 2 సంవత్సరాల ప్రాయంలో ఒక భాష, అంటే 2 సంవత్సరాల రాకముందే, అంటే మైండ్ అంత మెచ్యూర్ కాకముందే అటువంటి దశలోనే వాడు ఒక భాషని మాట్లాడగలిగేటటువంటి స్టామినా ఉండగలిగినటువంటి వాడికి, ఒక భాషని మాట్లాడగలిగేటువంటి జ్ఞానం అనేటువంటిది ఉండగలిగినప్పటికీ కూడా మనం బోధించేటువంటి తప్పుడు విధానం వల్ల ఆ యొక్క భాషని మాట్లాడగలగలేకపోతున్నాడు సార్. ఇక్కడ ఒక విద్యార్థి పక్షాన్ని నేను మాట్లాడదలుచుకున్నాను సార్. సార్, నన్నే తీసుకోండి సార్. నాకు చైనా అనేటువంటి ఒక భాషను తీసుకుందాం. ఈ భాష అనేటువంటిది నాకు రాదు సార్. ఇప్పుడు 6th క్లాసులో మనం ఒక హిందీ అనేటువంటి ఒక భాషను మనం పరిచయం చేస్తున్నాం. అక్కడ కూడా వాడికి హిందీ రాదు సార్. హిందీ భాష రానటువంటి వాడికి 6వ తరగతిలో మనం ఏ విధమైనటువంటి పాఠ్యపుస్తకాన్ని పెట్టాము, ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాం ఒకసారి పరిశీలన చేయండి. అదేవిధంగా నాకు రానటువంటి ఒక చైనా భాషని పరిచయం చేయగలగడానికి కూడా మీరు అదే విధంగా చెప్తే నాకు ఆ యొక్క భాషని సరిగా అర్థం కాలేక దానిని వ్రాయగలగడానికి, పేజీలు నోట్సులు వ్రాయగలగడానికి నేను ఎంత ఇబ్బంది పడతాను అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి సార్. అంటే నా యొక్క బ్రెయిన్కి అది ఎంత కష్టతరమైనటువంటి పని ఒకసారి ఆలోచించండి సార్. బాల కార్మికుడు అంటాం, అంటే బాలలకి వాళ్ళ యొక్క శక్తికి మించినటువంటి పని చేయించగలిగితే అది బాల కార్మిక చట్టంలోనికే వస్తుంది అని అంటాం. మరి ఒక బాలుడికి మానసికంగా అతనికి చదవడం రానటువంటి, సరిగా వ్రాయడం రానటువంటి ఒక భాష ఇచ్చినప్పుడు ఆ భాషలో పేజీలు నోట్స్లు రాసేయమంటే ఆ విద్యార్థి ఏమైపోతాడు సార్? విద్యార్థి ఇక్కడ చాలా అవస్థపడుతున్నాడు సార్. అంతేకాదు సార్, ఆ యొక్క కంటెంట్ ద్వారా ఎగ్జామ్స్ వ్రాయగలగడానికి తనకి అర్థం కాకపోయినా ఆ యొక్క విషయాల్ని బట్టి అక్కడ ప్రజెంట్ చేయగలగడానికి విద్యార్థి తన యొక్క సర్వశక్తులని ఒడ్డుతున్నాడు సార్. ఇది నిజంగా ప్రతి మేధావి ఆలోచించాల్సిన విషయం సార్. ఒక భాష అనేటటువంటిది అత్యంత సరళముగా ప్రతి ఒక్కరూ మాట్లాడగలిగే విధంగా వ్రాయబడి ఉంటుంది. ఒక భాష మాట్లాడగలగడానికి చదువుతో సంబంధం లేదు సార్. గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు సార్. చదవడం రావాల్సిన అవసరం లేదు సార్. వ్రాయవలసిన అవసరం లేదు సార్. కొంతమందికి ఒక 7-8 భాషలు వచ్చనుకోండి సార్. ఈ 8 భాషలలో కూడా వాళ్ళకి 2వ 3వ భాషలు వ్రాయడం చదవడం వచ్చు తప్ప మిగిలినటువంటి 4-5 భాషలు కూడా వాళ్ళు మాట్లాడగలుగుతారే తప్ప వాళ్ళకి చదవడం రాదు, వ్రాయడం రాదు సార్. అంతెందుకు సార్, నా యొక్క అభిమాన హీరో అయినటువంటి స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా తెలుగు అనేటటువంటిది చదవడము వ్రాయడము 2 రావు సార్.
అయినా కూడా అతని యొక్క నటన కౌశలం అనేటువంటిది అమోఘంగా ఉంటుంది. ఒక భాష మాట్లాడగలగడానికి చదవడం కానీ వ్రాయడం కానీ రావలసిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పగలగడానికి ఉదాహరణ చెప్పాను సార్. మరి మనం పాఠశాలలో చదవడం నేర్పుతున్నాం, వ్రాయడం నేర్పుతున్నాం, కానీ భాషని మాట్లాడగలిగించలేకపోతున్నాము అంటే మనము భాషని పరిచయం చేసేటువంటి విధానంలో ఖచ్చితంగా లోపం ఉందని ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించి తీరాల్సిందే. How the language of English had been written, how we have to introduce the language in our education institutions. Not only English language, if you are going to introduce any one of the language to any one of the student, you have to follow what the way the infant could learn his mother language before he is going to join in school. In the same way, we have to introduce the language also. I am going to explain very clearly about it in my future videos. Thank you to all of you. Bye.